ఎప్పుడు ఏ దానం చేసినా నమస్కారం పెట్టి కోరుతున్నా, లేని వాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని కులాల పేరు మీద, మతాల పేరు మీద చెప్పిన శాస్త్రాలు పూర్వకాలం వర్తిస్తాయండి, ఇప్పుడు వర్తించవండి. ఇప్పుడు నువ్వు దానం ఇయ్యదగిన ఒకే ఒక వ్యక్తి పేదవాడు. నీకు సంబంధించి ఎవరు తెలిసిన పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వాలి. ఇంతమంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, రేపు శ్రావణ మాసం నోములు చేస్తే మీ కారులో కానీ మీ ఆటోలో కానీ మీరు ఒక 10 చీరలు పెట్టుకుని నిమ్న వర్గాల ఇంటికి వెళ్ళి, అన్ని కులాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డేరాలు వేసుకుని బతుకుతూ ఉంటారు ఊరు బయట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టెట్టి ఒక చీర పెట్టండి అమ్మా, మిమ్మల్ని ఏమైనా పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నారా? అటువంటిదంటే వేరే విషయం అండి. కలిసి 4 మెతుకులు తినడానికి నీ కులము నా కులము అడ్డమైతే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దామండి, అక్కర్లేదు మనకి. అంత కలిసి భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా. కార్తీక మాసం సందర్భంలో కులపరంగా జరగకూడదండి, హిందూ మతపరంగా జరగాలి.